కవిత అనిరుద్ రెడ్డి ఇష్యూని గారు ఎట్లా చెప్పారు. చూస్తారు మేడం? నాన్న దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పిన తర్వాత ఈ సమయంలో అంటే అసలే విచారణలు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొంత బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమె మరి కేసీఆర్ మానస పుత్రిక ఆమె. ఒక పుత్రికనే, ఆ! మానస పుత్రిక కాదు, పుత్రికనే. పుత్రికనే. అంటే ఇష్టమైన చాలా అదే. ఇష్టమైన కూతురుగా ఆయన ఏకైక కుమార్తె, ఏకైక ఏకైక కుమార్తె. కుమారుడు కేటీఆర్ గారు ఇష్టమైన ఏకైక ఇష్టమైన కుమార్తె. అంటే బయట అంటే మా కూతురుకి బాగా ప్రాధాన్యం ఇస్తాడు. సాధారణంగా హ్మ్. ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఆ! ప్రియ ఆ! పుత్రిక ఓకే. ఓకే. అట్లా ఓకే. అంటారు. ఆమె అంటే ఒక్కతే ఏకైక కుమార్తె. ఒకడే అబ్బాయి, ఒకడే అమ్మాయి. అమ్మాయి. కానీ అబ్బాయి కంటే అమ్మాయి. కేటీఆర్ కంటే కవితకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. అంత ప్రేమ చూపెడతారు. అలాంటి వ్యక్తి ఆమె కూడా ఇప్పుడేం రాలేదు. దాదాపు 2004లో అంటే 20 సంవత్సరాల పైగా తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీగా, ఎంపీగా తర్వాత ఆమె ఒక తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించడం కావచ్చు, భారత జాగృతి బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఇలాంటివన్నీ తెలిసిన వ్యక్తి అలాంటి కామెంట్ చేయడం పట్ల టీఆర్ఎస్‌లో ఇది ఎట్లా ఏ మెసేజ్ పోతుందంట? ముందుగా జాగృతిలో నేను కూడా పనిచేసిందాన్ని, జాగృతి జిల్లా అధ్యక్షురాలుగా. హ్మ్. కొంత విచారించదగ్గ పరిణామమే, ఇట్లా రావాల్సి లేకుండే. ఏది ఏమైనా తను అదివరకు చెప్పింది. అనేక సందర్భాల్లో నేను రాసిన దాన్ని, తొందరపడ్డదంటారా? లేఖలు రాసిన దాన్ని అని చెప్పింది. సరే, ఏది ఏమైనా అలా మాట్లాడడం అయితే నేనే కాదు, తెలంగాణ సమాజం కూడా కొంత గొడబడని మాటనే. జరగాల్సింది కాకుండా ఆమె ఏ విషయంలో నొచ్చుకున్నదో, ఏ విషయంలో బాధపడ్డారో, ఆమెకి ఎవరు అంటే ఒకరిని నన్ను మీరు చూసే దృష్టో, మిమ్మల్ని నేను చూసే దృష్టో వేరుగా ఉండొచ్చు. ఒకరు దేవుడు అనుకున్నారు, ఇంకొకరికి దయ్యంగా కనపడవచ్చు. ఆమెకు బాధ కలిగించిన అంశం ఏంటో ఆమెకు వ్యక్తిగత ఇష్యూ జరిగిన తర్వాత కవితతోని కేసీఆర్ మాట్లాడడం జరిగిందా? తెలియదండి ఆ విషయం, నాకు తెలియదు. అంటే మీరు ఉన్నప్పుడు ఎప్పుడు కవిత గారు రాలేదు? ఇప్పుడు ఈ హాస్పిటల్ కూడా వెళ్ళిందట, నేనున్నప్పుడు వెళ్ళలేదు. అంటే ఇది పార్టీలో ఎట్లా ఉంటారు, తండ్రి కూతురు మాట్లాడి ఉండొచ్చు. అంటే ఇది టీ కప్ లో తుఫాన్ లాగా 100% ఇది సమసిపోయినట్టేనా? సమసిపోయినట్టే. కాకుండా ఆమె కొంత తొందరపడి వ్యాఖ్యలు చేయడం అయితే కొంత పార్టీలో ఏ రకంగా తను బాధపడిండ్రో తెలియదు, ఎందుకు మాట్లాడిండ్రో కూడా నాకు తెలియదు. వ్యక్తిగత అభిప్రాయం కదా. అంటే మీరు జాగృతి నాయకురాలు చేసిన నేను కొంత మీకు కూడా ఇబ్బంది అనిపించింది కదా? నాకే కాదు, చాలా మందికి ఇబ్బంది, చాలా మంది బాధపడ్డారు. సో పార్టీ అంతా ఒక తాటి మీద ఉందంటారు. ఆ సమస్యపోయింది, ఇష్యూ సమస్యపోయింది. సో కేటీఆర్ కవిత మాట్లాడుకుంటున్నారా? మాట్లాడుకుంటారు, తానే నిన్న చెప్పినట్టున్నారు, మాట్లాడుకుంటారు. ఎందుకు మాట్లాడుకుంటారు? అంటే ఈరోజు కూడా అదే రైలు రోకో గురించి దాంట్లో ప్రెస్ మీట్లో అడిగినప్పుడు ఆ విషయం దాటవేసినట్టు అనిపించింది కేటీఆర్ గారు. సో స్ట్రేట్ అవే చెప్పడానికి ఇంకా ఆయన కూడా జర కొంత సరే, ఈ వ్యక్తిగతమైన చర్చలకు ప్రాధాన్యత మీయని వేదిక కదా పార్టీ ఆఫీసు. అది వ్యక్తిగతమైన మేడం, ఆమె రైలు రోకో చేయడం అనేది అది జాగృతికి సంబంధించినటువంటి కార్యక్రమం. ఇది భారత రాష్ట్ర సమితి ఇక్కడ ఈ కార్యక్రమం. అంటే ఇప్పటికీ ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు ఎవరు ఉండట్లేదు అని వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమం, అది ఆమె తీసుకున్నటువంటి కార్యక్రమం, పార్టీ కార్యక్రమం. మీరు మాట్లాడారా కవిత గారితో ఈ మధ్య కాలంలో? లేదు, మాట్లాడట్లేదా? ఓకే. అంటే ప్రత్యక్షంగా కలిసి మాట్లాడేది ఎప్పుడైనా, ఈ మధ్య నేను కలవలేదు. సో గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్కు ఓట్లేసి గెలిపించారు. ఆయన ప్రజల్లోకి వెళ్ళట్లేదు. సరే, ఫామ్ హౌస్కి వస్తున్నారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ ఒక ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గంలోనే ఉన్నారు, కానీ ప్రజల మధ్యకు వెళ్ళట్లేదు. అంటే మీలాంటి వాళ్ళ ద్వారానే ఒక కార్యక్రమాలు నడుస్తున్నాయని తెలిసింది. సో ఇదంతా ప్రజలు రేపు పొద్దున యాక్సెప్ట్ చేస్తారు, ఆయనను మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గెలిపిస్తారు. ఎప్పుడైనా ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఆయన ప్రజల్లోకి వెళ్తే మొత్తం యావత్తు తెలంగాణలో 3 ప్రజలు ఆయనతో ఫోటో దిగడానికి పోటీ పడే సందర్భం చూస్తాం. ప్రతి ఇంట్లో కేసీఆర్ తో దిగినటువంటి ఒక ఫోటో ఉండాలనుకుంటారు. ఆ కోరిక లేని వాళ్ళు ఎవరున్నారు అసలు? అది పాలకపక్షమా, ప్రతిపక్షమా, ఇంకొకరా, ప్రజల అనేటువంటి ఇది లేదు. కేసీఆర్ గారితో ఫోటో దిగి మా ఇంట్లో జ్ఞాపకంగా నేను గోడకు తగిలించుకోవాలనేటువంటి కోరిక కలిగిన వాళ్ళు 300కు పైగా ఉంటారు. ఆ ఒత్తిడిని ఆయన ఇదివరకే విజ్ఞప్తి చేసి, రోజు వేలాది మందితో ఫోటోలు దిగేటువంటి ఓపిక నాకు ఉండదు కదా, నా పరిస్థితిని అర్థం చేసుకోండి అని విజ్ఞప్తి ఆయన చేసి. ఓకే, ఇప్పుడు కవిత కొత్త ఇష్యూ తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ ఆరోగ్యం మీద కొంత ప్రచారం జరుగుతుంది. సో ఆయన ఉండగానే ఆయన ఆధిపత్యం కోసం కవిత గొంతెత్తింది అని చెప్పి ప్రచారం జరుగుతుంది. దీంట్లో నిజంగా ఆయన ఆరోగ్యం గురించి కానీ తర్వాత ఏదైనా ఆందోళన కలిగించే పరిస్థితులు ఉన్నాయంటారా? కేసీఆర్ గారే అందరికీ అధినేత, పార్టీ అందరికీ కేసీఆర్ గారు అధినేత. ఆయన అంటే కవిత మధ్య కేటీఆర్ మధ్య ఇది ఒక వారసత్వంలో ఇది ఆధిపత్య పోరు కోసమే కవిత నలిగిపోయి అలాంటి కామెంట్ చేసిందని అంటున్నాను.
ఆమె బాధ ఏంటో తెలియదు. కవిత గారు మేడం గారి బాధ ఏంటో తెలియదు. తనకు సంబంధించినటువంటి ఆ మానసిక అంటే తానేం ఆలోచిస్తుంది, తానేం ఇబ్బంది పడ్డారో తెలియదు. ఏది వాళ్ళ మధ్యలో ఏమైనా ఆస్తుల గొడవలు ఉన్నట్టు ఏమీ లేదు, ఏమీ లేదు, ఆస్తులు ఏమీ లేదు, గొడవలేంది. తెలంగాణ ప్రజల క్షేమమే బీఆర్ఎస్ కుటుంబ, తెలంగాణ ప్రజలే బీఆర్ఎస్ కుటుంబం, ఆ ప్రజల క్షేమమే బీఆర్ఎస్ క్షేమం. ఆస్తుల గొడవలు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఏది ఏమైనా టీ కప్పులు తుఫానే మీరు అన్నట్టుగా ఇది సమస్య పోయింది. నిన్న కేసీఆర్ గారు ఏం మాట్లాడారు మేడం హాస్పిటల్లో? ఇదే నీటి వాటాలేంటి, నదులేంటి, చంద్రబాబు నాయుడు నాగార్జున సాగర్ నిర్మాణం కాడ నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు జరిగినటువంటి అన్యాయము, మనం చేసినటువంటి నీటి సదుపాయం అందించినటువంటి ప్రాజెక్టుల నిర్మాణము, వ్యూహము, ఇట్లాంటిదంతా భవిష్యత్తులో ఏం చేద్దాము. ఎంతసేపు జరిగింది మేడం? దాదాపు గంటకు పైగా సార్ చర్చించారు. అంటే దశలో విడతల వారిగా వస్తున్నారు, కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. అట్లా వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతూనే ఉన్నారు. చాలా ఓపిక్గా ఉన్నారు.